పెద్ద నోట్ల రద్దు చిరు వ్యాపారులపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. కొనుగోళ్లు సగానికి పైగా పడిపోయాయని చెబుతున్నారు. పాల వ్యాపారుల కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పెద్ద నోట్ల ప్రభావం చిల్లర వ్యాపారుల మీద పడింది. నిత్యావసర వస్తువులు కూడా కొనలేని సిచ్యువేషన్ లో సామాన్యులు ఉన్నారు. ప్రస్తుతం మనం పాల వ్యాపారుల పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తే ఇక్కడ ఎవ్రీడే కనీసం 4000 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దాదాపుగా అన్ని కూడా నెలవారీగా ఇచ్చేటువంటి ప్యాకెట్లు ఎక్కడ ఇబ్బంది లేకపోయినా రోజువారీగా దాదాపు 1000 ప్యాకెట్ల పైన ఇక్కడ 1000 లీటర్ల పాలు అమ్మడానికి ఆస్కారం ఉంది. అంటే 2000 ప్యాకెట్లు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు తర్వాత వీళ్ళ మీద ప్రభావం తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు 2000 నోట్కి సంబంధించి కౌంటర్లో స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. 2000 నోట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చిల్లర గ్యాదర్ చేసి ఇచ్చే క్రమంలో దాదాపు ఆవిడ దగ్గర ఉన్న మొత్తం బ్యాలెన్స్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువుల మీద ఈ నోట్ల ప్రభావం తీవ్రంగా పడింది. ఎక్కడ చూసినా చిల్లర లేకపోవడం వల్ల పాలు తాగంది లేదంటే చిన్నపిల్లలకి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టీ తాగంది పూట గడవని ఈ పరిస్థితిలో పాలు లేకుండా ఎవరు ఉండలేదు. మరి ఈ నోట్ల ప్రభావం సార్ ఎలా చూపిస్తుంది? अभी बहुत प्रॉब्लम है 2000 और चेंज 100 बस तो थोड़ा चेंज में प्रॉब्लम होता है बस. అమ్మ పేరు చెప్పండి, పాలు ఎలా అమ్ముడుపోతున్నాయి? చాలా కష్టంగా ఉందండి. అప్పుడేమో 500 నుండి తీసుకొచ్చినప్పుడు అలా కరెన్సీ ప్రాబ్లం అయింది. ఇప్పుడేమో అందరూ 2000 తీసుకొస్తున్నారు. చూడండి, ఈ 2000 అన్ని తీసుకొచ్చారు, మా దగ్గర చేంజ్ అయిపోయింది. దీనివల్ల మాకు డైలీ 400 లీటర్స్ లాస్ అవుతుంది. పాలన్నీ అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అవన్నీ మేము ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ పాలు తగ్గించి మాకైతే బిజినెస్ మొత్తం లాసే. అసలు దీనివల్ల మాకు ఏం బెనిఫిట్ లేదు. ఈ 2000 వల్ల దీనికంటే ముందు 500 ఓపెన్ చేసినా బెటర్ గా ఉండేది. ప్రతి ఒక్కరు ఇప్పుడు 100s 10s తీసుకొస్తే వీటన్నిటిని గ్యాదర్ చేసి ఒక 2-3 కస్టమర్స్ కి ఇవ్వగానే చేంజ్ అయిపోతుంది. మేము బయటికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా కమిషన్ తీసుకుంటున్నారు. 2000 కి 200 రూపీస్ కమిషన్ తీసుకుంటున్నారు. ఆ బేస్ లో మేము ప్రతిరోజు 2-3,000 రూపీస్ బయట బ్లాక్ పెట్టాల్సి వస్తుంది. మాకు వచ్చే లాభం ఏం లేదు, అంత నష్టమే. అంటే పాలు చిన్నపిల్లలకి అవసరమే, రోజు టీ తాగండి అయితే బతకరు కదా, మరి ఎట్లా? దాని వల్లనే ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మేము ఏంటంటే వాళ్ళు అలా మాకు కంపల్సరీ పాలు కావాలి కదమ్మా అంటే మేము వాళ్ళకి ఖాతాలో ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళ ఖాతాలో తీసుకెళ్తున్నారు. ఒక 10-15 డేస్ ఆ ఖాతాలో తీసుకెళ్లి మాకు డబ్బులు కూడా తెచ్చి ఇవ్వట్లేదు. ఇప్పుడు పాలైతే ప్రతి ఒక్కరికి అవసరమే. దాని వల్లనే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బిజినెస్ అంతా లాస్. మేము ఇప్పుడు మా బిజినెస్ పొడగొట్టుకోవద్దు అనుకుంటే మేము కమిషన్ లో ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది చేంజ్. ముందు 1000 కి 10 రూపీస్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు 1000 కి 200 రూపీస్ తీసుకుంటున్నారు చేంజ్. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఈ ప్రాబ్లం, గానీ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. పాలు లేదే పూట గడవని పరిస్థితి. ప్రతిరోజు ఉదయం లేవగానే బెడ్ కాఫీతో మొదలై అలాగే రోజు గడిచేసరికి కనీసం 3-4 టీలన్నా తాగే రోజులు ఈ రోజు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద నోట్ల ప్రభావం వల్ల కనీసం రోజుకు ఒక్కసారి కూడా టీ తాగలేని పరిస్థితి. మరోవైపు చిన్నారులకు పాలు పట్టించాలన్నా కానీ అప్పు చేసి పాలు తీసుకొస్తున్నారు. 15 రోజుల పాటు ఒకసారి పేమెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళకు కూడా దాంతో తమ బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని పాల వ్యాపారులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా పాల వ్యాపారుల పరిస్థితి అయితే బిజినెస్ చాలా పడిపోయిందనేది, చాలా చోట్ల దాదాపు 20-25% పెద్ద నోట్ల ప్రభావం వల్ల బిజినెస్ తగ్గిపోయిందనేది తెలుస్తా ఉంది. ఇప్పటికైనా అధికారులు కొంచెం చొరవ తీసుకొని మొదట 500 రూపాయల నోట్ను అందుబాటులోకి తీసుకురాగలిగితే ఈ కష్టాల నుంచి బయటపడతామని పాల వ్యాపారులు చెప్తున్నారు. సామాన్యులు కూడా చిల్లర కష్టాల నుంచి త్వరగా తమల్ని బయటపడాలని కోరుకుంటున్నారు. రామస్వామితో అరుణ్ కుమార్, NTV.